నిజంగా మన కాళేశ్వరం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కండ్ల మంటతనము, కడుపు మంటతనము, కుళ్ళుబోత్తనము, కుట్రవల్లేశం ఇగో ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇవి 100కి 100 నిజం నిజం నిజం. ఇంట్లో ఇంకో మాట లేనే లేదు. ఈ మాట అనేది నేను కాదు, ఈ కాళేశ్వరం మీద అస్సలు సిసలైన నిజాలు ఎరుకైనోళ్ళు చెప్తున్న మాట. కొన్నొద్దుల సంధి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత రామాయణం నడిపిస్తారో చూస్తూనే ఉన్నాం కదా. మనం కమిటీలు, రిపోర్టీలు, ఎంక్వైరీలు అనుకుంటా. ఇక కాళేశ్వరము బేకార్ ప్రాజెక్ట్ అని మంత్రులందరూ కూసురు చెప్పిర్రా. కానీ అసలు నిజాలేంది? కాళేశ్వరము తెలంగాణకు ఏ తీర్ల బంగారము, దీని ఎన్నుకున్న కష్టమేంది, తండ్లాటేంది, కుట్రేంది, కుతంత్రమేంది, ఇవన్నీ హరీష్ అన్న కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. అది వింటే కాళేశ్వరం అసలు కథ ఏందో సర్కారోళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇందాం రారోళ్ళ ఎంబటి చూస్తూనే ఉన్నాం కదా మనం కూడా. కాళేశ్వరం మీద సర్కార్ ఎట్లా కథ నడుపుతుందో, అసలు స్కీములు అమలు చేయరు సార్లు గోసపడుతున్నాము. 6 గ్యారెంటీలు ఏమాయని జనమేమో లీడర్లను నిలదీస్తుంటే అది మత్పరిచేదందుకే కావచ్చు కాళేశ్వరం రిపోర్టులు గిపోర్టులను పట్టుకున్నారు. సరే పట్టుకుంటే పట్టుకొని, కానీ అబద్ధాలు ఎప్పుడేందోలా ఉల్టా బదనం చేసుడు తరికనేనా. అందుకే మన హరీష్ అన్న మళ్ళా రంగంలోకి దిగిండు. పాలేవో నీళ్ళేవో కుల్లాం కుల్లా వేరు చేసిండు. అసలు కాళేశ్వరం మీద కేసీఆర్ సార తండ్లాటేంది, రేవంత్ అన్న మనసులు ఉన్నదేందో చెప్తుండే నుర్రి. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే, నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా కదా. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం. కేసీఆర్దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లలను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా లేదా? కాదు, కష్టపడి తెలంగాణ తెచ్చిన మనిషి తెచ్చిన తెలంగాణ పచ్చగుండాలని కోరుకుంటారు కానీ సత్యనాశ చేద్దామని అనుకుంటారా అనోళ్ళ? కన్నబిడ్డ నాశనం కావాలని అనుకుంటారా? మరి రేవంత్ అన్న గట్లెట్లా అంటాడు? గిట్లనే నిలదయ్యే బుద్ధి అవుతుంది నాకు. అసలు రేవంత్ అన్నకు కాళేశ్వరం మీద కోపం ఎందుకంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. అన్నట్టు ఈ రిపోర్టు 650 పేజీలు ఉంటే 60 కమ్మలు లీక్ చేసిరట సర్కారోళ్ళు. గట్ల లీకులు చేసుడు అరెస్టు పద్ధతి అనాల మీరు ఎప్పురి. ఇక అసెంబ్లీలో కూడా చర్చ పెడతామన్నారు సర్కారోళ్ళు. దీని మీద హరీష్ అన్న ఏమన్నాడు ఈ నెల మీరంతా? నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
అది లెక్క 60 కాదు 650 పేజీల మీద చర్చ నడవాలి. అప్పుడైతేనే నిజాలేవో లోకానికి కూడా అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, పగటిలి హరీష్ అన్న చెప్పిన ఈ కాళేశ్వరం అసలు నిజాల మీద సర్కారు వాళ్ళకు జవాబు కూడా లేనట్టున్నదోలా. అందుకే వాళ్ళ తరపున కూడా ఏం మాట ముచ్చట వెళ్తలేదని అంటుర్రు. ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు, 3 రోజులు. అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది కదా. ఒక్కసారి కాదు, పోలవరం 3 సార్లు కూలింది కదా. మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డిఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డిఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి. 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు మరి.